హలో ఫ్రెండ్స్, వెంకట మా ఛానల్ రాజ్పై ప్రేమను మర్చిపోలేకపోతున్న కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అనామిక అయితే మేనేజర్తో ఇలా అంటూ ఉంటుంది, ఆ కావ్య సామంతికి డిజైన్స్ వేస్తుంది అని తనకి తెలియకూడదు, అలా తెలియకుండా నువ్వే మేనేజ్ చేయాలి, అది నీ బాధ్యత అని అంటూ ఉంటుంది. సరే మేడం అని అతను అంటాడు. ఇంకా మేనేజర్ కావ్యతో మాట్లాడుతూ, మేడం మేము ఇప్పుడు పెద్ద కంపెనీలో డీల్ చేయబోతున్నాము, డీల్ కుదుర్చుకోబోతున్నాము, కాబట్టి మీరు డిజైన్స్ బెస్ట్గా వేయాలి అని అంటూ ఉంటాడు. దీనికి కావ్య, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సార్, పెద్ద కంపెనీ అంటే మంచి విషయమే కదా, డీల్ కుదురుతుందని నేను అనుకుంటున్నాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది. దీనికి ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు రాజ్ కి సామాన్ ఎదురుపడి ఇలా అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు రాజ్, ఇంకా టెండర్ కోసం వెళ్తున్నావా, ఆ టెండర్ ఎలాగైనా నీకు రాదు, నెంబర్ 1 లో ఉన్న మీ కంపెనీ ఇప్పుడు కిందికి పడిపోతుంది, నా కంపెనీ నెంబర్ 1 లోకి వస్తుంది, మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ నా దగ్గరకే వస్తున్నారు అని అతనైతే అంటూ ఉంటాడు. ఆ మాట్లాడే రాజ్ అయితే షాక్ అవుతాడు, అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు కావ్య ఇంట్లో డిజైన్స్ గీస్తూ ఉంటుంది. ఆ డిజైన్స్ బాలేవో అని ఒక పేపర్ కింద పడేస్తూ ఉంటుంది. ఇక్కడ రాజ్ కూడా ల్యాప్టాప్ లో డిజైన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కింద పడేసిన పేపర్స్ ని కనకం వచ్చి చూస్తుంది. నీ మనసులో ఏం ఉందో ఈ పేపర్ మీద అదే గీసావే, పైకి ప్రేమ లేదు అని నటించిన కానీ లోపల ఎంత ప్రేమ ఉందో ఇక్కడనే తెలిసిపోతుంది అని కనకం అయితే అంటుంటుంది. కనకం మాటలు కావ్యకి ఏం అర్థం కాక ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో చూడు ఇక్కడ ఏం గీసావో అని ఆ పేపర్ లో ఉన్న బొమ్మ చూపిస్తుంది. అందులో కావ్యరాజ్ బొమ్మ గీస్తుంది కావ్య. ఏంటి నేను ఈ బొమ్మ గీస్తానని కావ్య అయితే షాక్ అవుతుంది. ఇంకా రాజ్ కూడా డిజైన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ అప్డేట్ చేసుకోండి.